మేడం నేను ఒక్కటే చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. 1990 ఇంకా ఒకే దానికి ముందు ఒక్కరు కూడా మేడం, మా 4 మండలాల్లో ఒక్కరు కూడా జాబ్ లేదు మేడం. అదే సార్ వచ్చినాక ఇప్పుడు మాకు ఇంజనీరింగ్లా, డాక్టర్లా, మాకు పోలీసా, మాకు లాయర్లా అందరూ వచ్చారు మేడం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. మీరు కావాలంటే సర్వే చేయండి మేడం. 1990కి ముందు ఒక్కరు కూడా లేదు మేడం. ఇప్పుడు ఇంటింటికి మేడం మా పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడే చదువుకున్నారు, హై స్కూల్లో ఇక్కడే చదువుకున్నారు. మా సారు కట్టించిన ఇంజనీరింగ్ కాలేజీలో 4 పిల్లలు మేడం. నాకు 2 కూతుర్లు, మా మరిదికి 2 పిల్లలు, అందరినీ మేమే చదివించాము. సారు దయ వల్ల కాలేజీ లేకపోయింటే మా పిల్లలు అంత స్థాయికి వెళ్ళలేరు మేడం. సారు అన్నీ మాకు వాటర్ మంచిగా లేకుండా మేము ఒకసారి వచ్చినప్పుడు బాధపడితే ఆఫీసరు సుజలా వాటరు మా కోసం మేము అడిగాము, మా నీళ్ళల్లో తేలుతుంది వాటరు, ఉప్పు నీళ్ళు వచ్చింది, మేము ఎట్లా తాగాలంటే అప్పటికప్పుడే మా సారు సుజలా వాటర్ పెట్టించారు మేడం. కానీ మేము అనుకుంటాం సార్ మేడం, అడగను కూడా అడగల. మా అన్నకి అప్పుడే గుర్తొచ్చి అది అట్లా అమలు చేసేస్తారు మేడం. మాకు ఒకటి మేడం, నాకు రిక్వెస్టు, మాకు 60 సంవత్సరాలని ఇంకా ఎలిమెంటరీ స్కూల్ ఉంది మేడం. ఇప్పుడు 1 సంవత్సరం ముందు 2 సంవత్సరాలకు ముందు ఎలిమెంటరీ స్కూల్ లేకుండా 3 కిలోమీటర్లకు అవతలు తీసుకుపోయి పెట్టేశారు మేడం ఎలిమెంటరీ స్కూల్ మేడం. అది మాకు ఇక్కడ లేదు మేడం. 1వ క్లాస్ 2వ క్లాసు 2 ఉంది, మిగతా 3, 4, 5 3 కిలోమీటర్లకు అవతలు వేసినారు మేడం. అది దయచేసి మళ్ళీ మాకు ఇక్కడ రావాలని నేను దీనివల్ల నేను అడుగుతున్నాను మేడం. ఎందుకంటే మా పిల్లలు అక్కడే చదువుకొని పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ 60 సంవత్సరాలు ఈ స్కూల్ లేకుండా పోతే మాకు బాధ ఉంటుంది కదా. అందువల్ల మేడం ఇంకొక రిక్వెస్ట్ మేడం, నేను మాటల్లో చెప్పలేను మేడం. నేను ఒకటే చెప్తున్నా, నేను పూర్తిగా ఒక ఆపిల్ తినింది లేదు మేడం నా 50 సంవత్సరాల వయసులో. కానీ ఒకరోజు ఫ్రీ బస్సులో వెళ్ళి కుప్పం వెళ్ళి 200 రూపాయల ఛార్జీని మిగిలిపెట్టి నేను ఆపిల్ అన్నీ తీసుకొచ్చి మా పిల్లలకి ఒక్కొక్క ఆపిల్ చేయిలో పెట్టాను మేడం. ఎప్పుడు 1/2 కిలో ఆపిల్ తీసుకొస్తే కట్ చేసి మేము 10 మంది తినేవాళ్ళము. ఈరోజు నేను ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చి ఆ డబ్బులకి నేను ఫ్రూట్స్ తిన్నాం మేడం. మేము ఇంతవరకు అట్లా లేదు మేడం, కేజీ తీసుకొచ్చింది. అది మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం. అంతేకాదు మేడం, చెప్పాలనుకుంటే మా అన్నకి మేము చాలా రుణపడి ఉన్నాము. మాకు ఇంకొంచెం పెండింగ్ ఉంది మేడం. మా ఊర్లో అన్నీ ఉన్నారు మేడం, కానీ పార్టీ అని లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం. మాకు చాలా హ్యాపీగా ఉంది. గ్యాస్ మేడం, మేము పొలాల్లో పోయి తీసుకురాకుండా కష్టపడేసి ఇంటికి వస్తే అప్పటికప్పుడే చేసుకుంటే ఉచిత గ్యాసు, రైతు భరోసా, మాకు వ్యవసాయానికి సంవత్సరానికి 3 విడతలుగా వేస్తున్నారు మేడం. మళ్ళీ అది కాకుండా పిల్లలకి అమ్మఒడి మేడం, తల్లికి వందనం మేడం. ఒక్క పిల్లోనికి 15,000 వేస్తున్నారు. అట్లా కాకుండా సారు ఎందరు పిల్లలు ఉంటే అందరు పిల్లలకి, 4 ఉంటే 4కి, 5 ఉంటే 5కొని వేస్తున్నారు మేడం. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా పెన్షన్ మేడం, నార్మల్గా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 4,000, కొంచెము వికలాంగులుగా ఉండే వాళ్ళకి 6,000, ఈ దీర్ఘకాలిక సమస్యలు ఉంటారు కదా మేడం, ఎప్పటికీ వాళ్ళకి 15,000 దాకా ఇస్తున్నారు మేడం. మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అంతే మేడం. అదే మేడం, నాకు టైం లేదంటున్నారు మీరు. చాలా సంతోషంగా ఉంది. అన్నకి మేడం నా మనసారి చెప్తున్నా, మా అన్న మేము జీవితాంతరం మాకు ఎన్ని జన్మలైనా మా అన్న రుణం మేము తీర్చుకోలేము. అంతే మేడం నేను థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే కొంచెము ఇదిగా ఉంది మేడం. ఇంకొక రిక్వెస్ట్ మేడం, బస్సు వచ్చి తాండాకి గొల్లపిల్లికి వెళ్తుంది మేడం. ఆ బస్సు మా ఊరికి వచ్చి వెళ్ళేలాగా చూడండి మేడం. ఫ్రీ బస్ అని 3 కిలోమీటర్లకు అవతల పోయి మేము బస్సు ఎక్కాలా, కానీ మాకు 100 రూపాయలు అడుగుతున్నారు మేడం ఆటో వాళ్ళు. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన